బండి సంజయ్ నీకు అసలు దిమాక్ ఉందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుజరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక జాయింట్ని 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడతావా బండి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగుంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అండి. అసలు నీకేమైనా దిమాక్ ఉందా బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ.